నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బస్సు ఎక్కే సమయంలో మహిళ నాగవేణికి చెందిన 8 తులాల బంగారం చోరీకి గురైనట్లు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నంద్యాల పట్టణానికి చెందిన మహిళ నాగవేణికి చెందిన 8 తులాల బంగారం చోరీకి గురైనట్లు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. వెలుగొండకు వెళ్లడానికి ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కుతూ ఉండగా గుర్తు తెలియని దొంగలు హ్యాండ్ బ్యాగ్ లోని 8 తులాల బంగారం ఆభరణాలను దొంగతనం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు ఎక్కిన తరువాత హ్యాండ్ బ్యాగ్ లో పరిశీలించగా బంగారం చోరీకి గురైనట్లు చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ 2 టౌన్ లిమిట్స్ రామాలయం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పి నాగవేణి అనే ఒక లేడీ తన పిల్లలతో పాటు బ్యాగ్ లో బంగారు ఆభరణాలు పెట్టుకుని వెలుగొండ పోదామని చెప్పేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర దిగేసి బస్ స్టాండ్ లోపలికి వచ్చిన తర్వాత బస్ ఎక్కడానికి అని చెప్పేసి ప్రిపేర్ అవుతా ఉంటే సమ్ అన్నోన్ అఫెండర్స్ గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి సుమారు 8 తులాల బంగారు నగల్ని దొంగతనం చేశారని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ తర్వాత ఈ అందరికీ అప్పీల్ ఏమంటే పోలీస్ తరఫున ఈ బస్ స్టాండ్ లో బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులందరికీ విజ్ఞప్తి ఏమంటే ఈ గోల్డ్ ఆభరణాలు ఏమైనా సరే బ్యాగ్ లో పెట్టుకొని ట్రావెల్ చేయాలనుకునే వాళ్ళు కొంచెం వాటి మీద జాగ్రత్త వహించాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటిని ఫుటేజ్ అంతా మేము చెక్ చేస్తున్నాం. తర్వాత ఓల్డ్ అఫెండర్స్ బ్యాగ్ లిఫ్టింగ్ సంబంధించిన గ్యాంగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర డీటెయిల్స్, అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తున్నాము. తొందరలోనే కేసు ట్రేస్ చేస్తాం. 8 తులాస్ గోల్డ్, 8 తులాల బంగారు ఆభరణాలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.